అలాంటి విషయాలు చేసుకొని లేకపోతే తడి పెట్టకపోవడం కానీ ఎరువులు పోయిపోవడం వల్ల కానీ కింద జరిగిన లోపం అదండి. ఎందుకంటే మేము ఇచ్చేది కూడా మేము బయట అప్పు తీసుకొచ్చుకొని పెట్టుబడులు పెట్టుకుంటామండి. అట్లానే ఆయనకి కొంత ఒక 60,000 రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. మేము ఏదైతే మందులు ఫ్రీగా ఇవ్వాలో ఆ మందులు కూడా ఇచ్చామండి. ఒకసారి ఇట్టుకుంటున్నాను, పేజ్ తీసు. ఇది మేము ఇచ్చిన మందులు కానీ అమౌంట్కి సంబంధించిన కానీ వాళ్ళ సంతకాలు తీసుకుని వెళ్ళారండి. మందులు స్టేజ్ వైజ్గా మేము ఇవ్వాల్సిన మందులు ఇస్తూనే ఉన్నాం. ఆయన సంతకాలతో సహా ఉన్నాయండి. ఎరువులు అనేది రైతులు తీసుకొచ్చి పోసుకోవాలి. మన బేద నేల అయితే కొంచెం ఎక్స్ట్రా కూడా పోసుకోవాలి. మన నేలను బట్టి వ్యవసాయం ఎట్లా చేయాలనేది రైతులకు తెలుస్తుంది. కానీ ఒక కోఆర్డినేటర్గా నేను వెళ్ళి వ్యవసాయం చేయడం కుదరదు, లేకపోతే మా స్టాఫ్ వెళ్ళి వ్యవసాయం చేయడం కుదరదండి. వాళ్ళు చేసుకోవాలి. ఏదైనా వాళ్ళు చేసుకుంటే మేము సహకారం ఇస్తాం. ఇప్పుడు మేము ఒక 10,000 దగ్గరికి పెట్టుబడి ఇచ్చామండి. ఆయన చేసుకుంటూ వస్తున్నాడు అనుకోండి, ఇంకో 10,000 రూపాయలు పెట్టుబడి మేము పెడుతున్నాం. మేము 30,000 40,000 రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులు ఉన్నారు ఒక ఎకరానికి. ఆ పంట పెంచుకోవాల్సిన బాధ్యత రైతుది. అసలు పంట అనేది పెరక్కోకుండా అది సీడ్ తప్పంటే మనం చెప్పలేం కదండి. సీడ్ మిస్టేక్స్ ఏం జరుగుతాయి అంటే, ఒకవేళ పైరు పెరిగినా కూడా గింజలు పట్టకపోవటం, ఇది క్రాసింగ్, ఒక ఆడ విత్తనం మగ విత్తనం 2 రకాలు ఉండి ఒకదాని పుప్పుడుతో ఇంకొకటి సంపర్కం జరగాలి. కాబట్టి ఒకవేళ దాంట్లో ఏదన్నా లోపం జరిగితే మీరు కంపెనీ సీడ్ బాగలేదని అనడానికి దానికి ఆస్కారం ఉంటుంది. లేదు మంచిగా గింజలు పట్టినా కానీ కొన్ని బరువు రావండి, లోపల బోలు ఉండటం వల్ల. అలాగని అసలు చేనే లేకదండి. చేనే లేకపోతే అది యాజమాన్య లోపం అవుతుంది. కానీ ఇది కాదు కదా, పంట సరిగ్గా లేకపోవడం వల్ల దిగుబడి అసలు దిగుబడి కాదండి. అది ఇప్పటికీ 60 రోజుల ఫీల్డ్ అండి. 120 రోజులు పంటకాలం. నాకు తెలిసి అయితే డిసెంబర్ 14, 15 ఏమో పెట్టారు. అది మేము పెట్టిన నెలకే పనికిరాదని చెప్పామండి. ఇది కంపెనీ సూపర్వైజర్ ఇక్కడ ఉన్నాడు. మీ పేరండి? నా పేరు. పెట్టుబడి పెట్టినా కానీ 30 డేస్కి ఒకసారి 50 డేస్ ఒకసారి వెళ్ళినాం. ఇది గ్రోతింగ్ లేదు. ఇది మీరు పెట్టుబడి పెట్టుకున్నా కానీ రూపాయి రాదని చెప్పేసి ఆయన యాజమాన్యం గోపి గారు కూడా సరే ఏదో ఒకటి చేయండి అనేసి వదిలేసారు, వెళ్ళిపోయారు. 10-15 రోజులకు ఒకసారి మీరు చూసుకోవడం అంత మొత్తం జరిగింది. ఆల్రెడీ మీరు మేము చెప్పేసాం, ఆయన కూడా వినడం, అప్పుడు కామ్గా ఉండడం. మళ్ళీ ఇప్పుడు మొదలు. సరే ఓకే. నా పేరు భావనతి గోపి, బ్రహ్మాలకుంట గ్రామం, పిన్నపల్లి మండలం, ఖమ్మం జిల్లా. నాకు మీ ఇంటికి వచ్చి కావేరీ సీడ్స్ కంపెనీ వాళ్ళు వచ్చి నాకు ఈ సంవత్సరం నువ్వు పంట వేస్తే ఎకరానికి 80,000 ఇస్తాం, పండినా పండకపోయినా అని చెప్పి వేయించి ఇప్పుడు కంపెనీ వాళ్ళు నాకు మోసం చేశారు. నాకు నష్టపరిహారం ఇప్పించగలరని కోరుతున్నాను. అంతకుముందు పిటిషను విఎంఎన్జే పోలీస్ స్టేషన్లో ఇచ్చిన, ఏఓ గారికి ఇచ్చిన, ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా పిటిషన్ ఇచ్చి ఎండిఓ డిఈఓ గారికి కలెక్టర్ గారు ఇచ్చి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాబట్టి నాకు తక్షణ న్యాయం చేయాలని కోరుతున్నాను. నువ్వు అగ్రికల్చర్ ఆఫీసర్, మండల ఆఫీసర్కి ఇస్తే వాళ్ళు ఏమన్నా వచ్చి నీ భూమిని పరిశీలించడం జరిగిందా? వాళ్ళు వచ్చి ఇచ్చిందే కానీ వాళ్ళు వచ్చి నాకు రెస్పాన్స్ చేయలేదు. ఫోన్ చేసినా నీ పని కోసం చూసామా, మా పని చేసుకోకూడదా అని ఏఓ గారు అన్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే బాధితులు వచ్చారా? ఎవరైతే మీకు నకిలీ విత్తనాలు అమ్మారో వాళ్ళు వచ్చారా? వచ్చారు. వచ్చి నాతో వాళ్ళు సార్తో మాట్లాడారు. సార్ సాయంత్రం 7:30-8 ఆ టైం వచ్చి కలిశారంట. సార్ కూడా ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి వాళ్ళు వచ్చారు అని కూడా పిలవలేదు. ఇప్పుడు డిఈఓ గారిని, కలెక్టర్ గారిని కలిసిన తర్వాత కలెక్టర్ గారు ఏ విధంగా స్పందించారు? కలెక్టర్ గారు బాగానే స్పందించారు. వాళ్ళు తక్షణమే వాళ్ళ మీద చర్య తీసుకుంటామని చెప్పారు. డిఓ గారికి చెప్పి డిఓ గారు ఏఓ గారి తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతున్నాను.